హాయ్ హలో అండి, అంతా బాగున్నారా అండి? ఈరోజు నా మనవడి పుట్టినరోజు అండి. తను కేక్ అయితే వద్దన్నాడు, తనకి ఇష్టమైన చున్ని ఉండలు కావాలన్నాడు. మినప చున్ని ఉండలు అవి నైటే తయారు చేసి పెట్టాము మేము. ఆ వీడియో కూడా పెడుతున్నాను నేను మీకు. నన్ను మించిపోయిన నా మనవడితోటి ఫోటోలు అంటే ఆషామాషి కాదండోయ్. వీడియో చూడగానే ఒక్క లైక్ చేయండి. మా మనవడికి అందరూ శుభాకాంక్షలు చెప్పండి. పుట్టినరోజు శుభాకాంక్షలు, మీ చల్లని దీవెనలు ఇవ్వండి. వీడియో ఆన్ కాగానే ఒక లైకు, ఒక్క షేరు, కొత్త వాళ్ళైతే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకనే వర్షాలండి బాబు, మాకు ఇల్లంతా ఉరుస్తూ ఉంటుంది. మేము ఈ మినపసున్ని రేత్రి 9:30 ఆ టైంలో మొదలు పెట్టాము. అందుకే కొంచెంగానే తయారు చేస్తున్నాము. దానికి గాను మినుములు శుభ్రంగా ఏపి దోరగా, దానికి గాను ఆర్గానిక్ బెల్లం తెప్పించాను. అది తురిమి ఇలా వేస్తున్నాము. తను 10th క్లాస్ చదువుతున్నాడు. స్కూల్లో కూడాను మంచి పేరు తనకి, బాగా చదువుతాడు, బుద్ధిమంతుడు అని. ఈ మినుములు ఇలా మనం మిక్సీ పట్టుకుందాం. దానిలోనే బెల్లం కూడా, తురిమిన బెల్లం కూడా వేసి పడదాము. వీడియో తీస్తుంటే ఏం జరిగిందో ఏమో తెలియదు, ఇలా అడ్డంగా వచ్చేసింది. కొంతసేపు చూసుకోలేదు మేము. మళ్ళీ బెల్లం చాలలేదని ఇంకొంచెం వేసి మళ్ళీ మిక్సీ పడుతోంది మా కోడలు. దాన్ని మనం ప్లేట్లో వేసుకొని ఉండలు లేకుండా బాగా నలుపుకొని, మనం తగినంత నెయ్యి వేసుకొని మనం ఉండ వచ్చేస్తుంది, నీట్గా వచ్చేస్తుంది. మా కోడలు చేసిన తప్పేంటంటే వేడి వేడి నెయ్యి తెచ్చి పోసేసింది. అలా పోయకూడదు, చల్లారిన తర్వాతనే పొయ్యాలి. తను పొద్దుపోతుందన్న ఉద్దేశంతోనో ఏమో అలా చేసింది. అలా చేస్తే లడ్లు కొంచెం బిగుసిపోతాయి, స్మూత్నెస్ తగ్గిపోతుంది. అలా పోయకూడదు. చాలా బాగా వచ్చాయండి లడ్లు అయితే మాత్రం. ఇన్ని వీడియో చూసి మా మనవణ్ణి అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి. చెప్పాను కదా, మనవడితో ఫోటో అంటే తమాషా కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.